హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ విలేజ్ బ్లాగ్ అనమాట. మా అక్క వాళ్ళ ఇంట్లో ఇంకొక డే ఎలా స్పెండ్ చేసామనేది. ఇంకా మార్నింగ్ అయితే ఇవాళ కోకోనట్ వాటర్తో స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్ పెట్టాను కదా, కొబ్బరి టెంకాయలన్నీ కూడా దింపించారు అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి ఇవాళ మార్నింగ్ లేవగానే అందరికీ కోకోనట్స్ అయితే కొట్టించారనమాట. ఇవాళ నో టీ మిల్క్ అలా అనమాట పిల్లలందరికీ కూడాను. నేను హోమ లేచి కిందకి వచ్చే టైంకి అందరూ తాగేశారనమాట. ధృతి, ధ్రువంత్, అక్క వాళ్ళందరూ. మేమే లాస్ట్. ఇవాళ కొంచెం లేట్గా లేచాము. ఇంకా మేము దిగి కిందకి రాగానే మామ అయితే టెంకాయలు కొట్టించాడు. నేను హోమాకు కూడా తాపించాను అనమాట. మరీ ఎక్కువ కాదు, ఒక 4-5 స్పూన్స్ అలా కోకోనట్ వాటర్ అయితే తాగించాను. సో ప్రజెంట్ ఉన్న ఈ ఎండలకి పిల్లలకి కోకోనట్ వాటర్ తాగిస్తే ఫ్రెష్గా ఉన్నవి, ఏం తప్పు లేదనమాట. అండ్ మా పాపకి ఇప్పుడు 10th మంత్ కాబట్టి తాపించవచ్చు అని చెప్పారు. ఇంకా ఎండలు కూడా అలానే భయంకరంగా ఉన్నాయి. సో కొంచెం హైడ్రేటెడ్గా ఉంటుందని తనకు కూడా ఒక 4-5 స్పూన్స్ అయితే తాగించాను. మా పాప బాగా ఇష్టంగా తాగింది. కొంచెం టేస్టీగా ఉన్నాయి కదా, ఇంకా కావాలి కావాలి అని లాక్కుంటూ ఉంటే ఇంకా వద్దులే అని చెప్పి నేను తాగేశాను అనమాట. అండ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము అందరూ కూడాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బిస్మిల్లా బాత్ అనమాట. సేమియాతో చేశారు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నార్మల్గా వెజిటేబుల్స్ అలా ఏదైనా ఒక కర్రీస్లో వేస్తే పక్కన పెడుతూ ఉంటారు కదా, అదే ఇలా చేస్తే మా ధ్రువంత్ కానీ ధృతి కానీ చాలా ఇష్టంగా తింటారనమాట. అండ్ ధ్రువంత్ ఏంటంటే వాడు అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ అన్నీ బాగా తింటాడు. మా ధృతి చిన్నప్పుడు తినేది, ఇప్పుడు పెద్ద అయ్యాక ఏంటంటే కొన్ని తీసి పక్కన పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఇలా చేస్తే బిస్మిల్లాబాద్ అన్నీ తినేస్తుంది. స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే తన ఇంట్లో ఏవి తిందో అవే వెజిటేబుల్స్ అయితే అక్క స్కూల్కి పంపిస్తుంది. అక్కడ భయపడి తింటుంది అనమాట. ఇప్పుడు హాలిడేస్ కదా, సో ఇంకేం చేయలేక ఆప్షన్ లేనప్పుడు ఇలా చేయాలి. ఇంకా ధ్రువంత్ అయితే తినేసి ఉన్నారు ఆల్రెడీ. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నారనమాట. ఒక్కటివ్వు ధ్రువంత్ అంటే కూడా అసలు ఇవ్వట్లేదు, దాచిపెట్టేసుకుంటున్నాడు. ఇంకా హోమాకు కూడా అదే బిస్మిల్లా బాత్ తినిపించేశాను. సో ధ్రువంత్కి అండ్ హోమాకి అత్త కొంచెం సపరేట్గా చేస్తారనమాట. చేసే అందులోనే కొంచెం సాల్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసే అప్పుడు కొంచెం తీసి బాగా బాయిల్ అయ్యాక పక్కన పెట్టేస్తారనమాట. అదే తినిపించాను హోమాకు కూడా. తను కూడా బాగా ఇష్టంగానే తినింది. ఫస్ట్ టైం కదా హోమాకి ఈ ఫుడ్ తింటుందా తిందా అనుకున్నా, తను కూడా బాగా తినిందనమాట. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం చేత్తోనే మ్యాష్ చేసి తినిపించాను. మంచిగా ఎంజాయ్ చేసింది తన బ్రేక్ఫాస్ట్ని. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్న 10 days అయితే మా పాపకి ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పాలి. నేను తిరుపతిలో ఎప్పుడు రాగి జావా, సెర్లాక్, హోమ్ మేడ్ సెర్లాక్ ఇలానే తినిపించేదాన్ని. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాక టోటలీ చేంజ్ అయిపోయిందనమాట తన ఫుడ్ మెనూ అంతా కూడా. అక్క అత్త అన్నీ ధ్రువంత్కి ఎలా చేసి పెడతారో అలా పాపకు చేసి తినిపించారనమాట. నిజంగానే మా పాప ఫుడ్ అయితే అక్కడ బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అక్క వాళ్ళ గార్డెన్ ఉందని చెప్పాను కదా, అక్కడ వాళ్ళ పెరట్లో అయితే జాక్ ఫ్రూట్ అయితే చూపించాను కదా, ఫుల్గా చెట్టు నిండా ఉన్నాయన్నమాట. సో అదొకటి పండింది, అది కట్ చేశారు అత్త. అందరం అయితే జాక్ ఫ్రూట్ తినేసాము. సో అది మార్నింగ్ వ్లాగ్. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా క్యాప్చర్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఈవినింగ్ మళ్ళీ క్యాప్చర్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే నా టీతో ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను టీ విత్ రస్క్ తింటూ ఉంటే అది చూసి ధ్రువంత్ కూడా ఒక కప్లో వాటర్ ఫిల్ చేసుకొని రస్క్ తినడానికి ట్రై చేశాడు. తనకు నచ్చలేదనమాట. పక్కన పెట్టేసి మళ్ళీ ఆ వాటర్తో ఆడుకుంటూ అలా ఉన్నారనమాట. అండ్ నేను ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నానంటే భూపాల్ వచ్చారు ఆఫ్టర్నూన్. సో తనతో మాట్లాడుతూ టీ అయితే తాగుతున్నా. సో చూడండి భూపాల్ మమ్మల్ని అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి తిరుపతికి వచ్చేసారనమాట, పని ఉంది అని చెప్పి. ఇంకా ఇవాళ వచ్చారు. ఇప్పుడు వచ్చి ఒక 3 days అలా మాతో టైం స్పెండ్ చేసి మళ్ళీ ఫైనల్గా మమ్మల్ని కూడా అయితే తిరుపతికి తీసుకెళ్ళిపోయారనమాట. అండ్ ఇదేంటి అంటే కాణిపాకం వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్న టాయ్ మా పాపకి చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అసలు టచ్ కూడా చేయలేదన్నమాట. ఆ బటన్స్ అంతా ప్రెస్ చేయగానే ఆ లైటింగ్ సౌండ్ అన్నీ చూసి కొంచెం ఇంట్రెస్ట్ చూసి ఆడుకుంటుంది. అస్సలు వదలట్లేదనమాట ఆ మొబైల్ని. మా ధ్రువంత్ ఏంటంటే తనకు కూడా ఇదే కావాలి. ఒకసారి ఇద్దరు ఒక టైంలో ఉన్నప్పుడు ఆ ఫోన్ కానీ కనిపించింది అనుకోండి, అసలు లాక్కుంటారనమాట. సో నాకు కావాలి అని, ఇద్దరికి అదే కావాలి అని ఏడుస్తూ ఉంటారు. సో ఇలా గడిచింది ఒకరోజు మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇది ఈవినింగ్, సో నైట్ అనమాట, ఆఫ్టర్ డిన్నర్. ఎవ్రీడే అయితే పిల్లలకి దిష్టి తీస్తాను. తిరుపతిలో నేను ఉంటే హోమాకి ఇలానే కర్పూరంతో దిష్టి తీస్తాను. అండ్ అక్కడ అక్క వాళ్ళ ఊర్లో అత్త ఎవ్రీడే ధ్రువంత్ అండ్ ధృతికి తీస్తారనమాట. ఇప్పుడు హోమా కూడా అక్కడే ఉంది కాబట్టి సో ముగ్గురికి 1 by 1 ఇలానే కర్పూరంతో దిష్టి తీస్తారనమాట.
రోజంతా పిల్లల్ని బయట తిప్పుతూ ఉంటాం. డిఫరెంట్ పీపుల్ కలుస్తూ ఉంటారు. సో, ఒకరి కళ్ళు ఉన్నట్టు ఒకరు ఉండవు అంటారు గదా! సో, అందుకని జెప్పి ఎవ్రీడే అయితే ఇలా దిష్టి తీస్తామనమాట. ఇలా కర్పూరంతోనే తీస్తాము. పొరక పుల్లలతో గూడా కొంతమంది తీస్తారు. కొంతమంది ఇంకొంత డిఫరెంట్ ప్రాసెస్‌తో జేస్తారు. మేమైతే ఎవ్రీడే నైట్ ఇలా పిల్లలు పడుకునే ముందు కర్పూరంతో దిష్టి తీస్తామనమాట. అండ్ మా హోమ్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ జేస్తది ఆ దిష్టిని. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి సేమ్ ఇలా తీయడం వల్ల ఏంటి అంటే ఆ ఫైర్‌ని జూసి ఎంజాయ్ చేస్తదనమాట. ఇప్పుడు కూడా చూడండి ఎలా ఎగురుతుందో ఆ ఫైర్‌ని అంతా క్యాచ్ చేయాలి అనుకుంటది. అండ్ మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే డెఫినెట్‌గా ఎవ్రీడే దిష్టి తీయండి ఏదో ఒక ప్రాసెస్‌లో తప్పకుండా. అందరూ ఇలానే చేయండి అని చెప్పను. ఎవరైతే ఇలాంటివి నమ్ముతారో వాళ్ళే చేయండి. ఏంటి ఇలాంటివి కూడా నమ్ముతారని చాలామంది క్వెషన్ మార్క్ ఫేస్ ఉంటది. సో, అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసేయండి. అండ్ మోర్ ఓవర్ పెద్దవాళ్ళు ఏది చెప్పినా దాని వెనక ఒక రీజన్ అయితే డెఫినెట్‌గా ఉంటది. నేను అన్ని విషయాలు కాకపోయినా హోమ విషయంలో పర్టిక్యులర్‌గా పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది వింటాననమాట. సో, గైస్ ఇది అండి ఇవాల్టి వీడియో. అండ్ అక్క వాళ్ళ ఇంట్లో ఇదే నా లాస్ట్ వ్లాగ్ అవ్వచ్చు. రేపు ఊరైతే వెళ్ళిపోతున్నాం తిరుపతికి. మాతో పాటి అక్క, ధృతి, ధృవంతు కూడా వస్తున్నారనమాట. సో, అందరం రేపు మార్నింగ్ అయితే తిరుపతి వెళ్ళిపోతున్నాం. అండ్ అక్క వాళ్ళ గార్డెన్ టూర్ వ్లాగ్ అప్లోడ్ చేస్తానన్నాను కదా! అంతా క్యాప్చర్ చేశాను. ఎడిట్ చేస్తూ ఉన్నాననమాట. మేబీ ఇవాళ ఈవినింగ్ లేదా రేపైతే డెఫినెట్‌గా పోస్ట్ చేస్తాను. సో, గైస్ ఇదే అండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.